నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఎన్టీపీసీ ఆటోనగర్ ప్రాంతంలో లక్ష్మమ్మ అనే వృద్ధురాలు గత కొద్ది రోజులుగా కాలనీలో సంచరిస్తూ గురువారం రాత్రి సమయంలో రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయింది. వృద్ధురాలు తమ కుటుంబ సభ్యులు ఎందుకు వదిలేశారో చెప్పుకోలేక అనాథగా రోడ్డుపై పడిపోయింది. ఇట్టి విషయాన్ని స్థానిక కట్కూరి దుర్గాప్రసాద్ బతుకమ్మ టీవీ ఛానల్ న్యూస్ రిపోర్టర్ కంది నాగరాజుకు తెలియజేశాడు. వెంటనే స్పందించిన రిపోర్టర్ నాగరాజు వృద్ధురాలు వివరాలు తెలుసుకోగా కమాన్పూర్ జూలపల్లి గ్రామ నివాసిగా తెలిసింది. 108 సిబ్బందికి ఫోన్ చేయగా వెంటనే తేజ మనోహర్, ఏఎండీ పైలట్ శ్రీనివాస్ 108 సిబ్బంది అంబులెన్స్లో గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆదర్శ స్క్రాప్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్డగుంటపల్లి నివాసి సయ్యద్ తౌఫీక్ అహ్మద్ కుమారుడు సయ్యద్ తల్హా అహ్మద్ జన్మదిన సందర్భంగా నీడా స్వచ్ఛంద సంస్థ దత్తత తీసుకున్న డయాలసిస్ పేషెంట్లలో 5 పేషెంట్లకి ఈ నెల పెన్షన్ 521 రూపాయల చొప్పున అందజేశారు. సందర్భంగా నీడా అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఆదర్శ స్క్రాప్ అసోసియేషన్ అధ్యక్షులు తౌఫీక్ కుమారుడు అల్హా అహ్మద్ జన్మదిన సందర్భంగా ఇంత మంచి సేవా కార్యక్రమాన్ని చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నీడా అధ్యక్షులు పల్లెల రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నీడా స్వచ్ఛంద సంస్థ సభ్యులు తర్వాత ఆదర్శ స్క్రాప్ సొసైటీ అడ్డగుంటపల్లి సంబంధించి దాని ప్రొపరేటరు గత ఎన్నో సంవత్సరాలుగా సేవా కార్యక్రమంలో పాల్గొంటూ నీడా స్వచ్ఛంద సంస్థ అనధిక సేవా కార్యక్రమాలు చేస్తున్న సయ్యద్ తౌఫీక్ గారు అందరికీ సుపరిచితులు. తాను స్క్రాప్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉంటున్నారు. చాలా మంచి పేరు సంపాదించుకున్నారు ఇక్కడ. సో వారి కుమారుడు సయ్యద్ తల్హా అహ్మద్ గారు బిఎస్ఏ ఎంఎస్ చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నా పుట్టినరోజు కూడా ఈ ఇద్దరు నా ఆత్మీయ తమ్ముడు నా కుమారుడు సయ్యద్ తల్హా అహ్మద్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నీడా స్వచ్ఛంద సంస్థ తరఫున ఈ దత్తత తీసుకున్న 5 నిరుపేద డయాలసిస్ పేషెంట్లకు 5 పెన్షన్ ఇస్తానని, 1 నెల పెన్షన్ ఇస్తానని ఈరోజు మనిషికి 500 చొప్పున సయ్యద్ తౌఫీక్ గారు వాళ్ళ కుమారుడు తల్హా అహ్మద్ పేరు మీద ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తల్హా అహ్మద్ గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు వారు కానీ వారి తండ్రి ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని, మంచి పేరు సంపాదించుకోవాలని, తను ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే శక్తిని అల్లా ప్రసాదించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా వీరందరికీ సహాయం చేసినందుకు సయ్యద్ తౌఫీక్ గారికి తల్హా అహ్మద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్, మెదక్ పట్టణ అధ్యక్షులు నాయని ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఈ నెల 18న బీసీలు తలపెట్టిన రాష్ట్ర బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ గత ప్రభుత్వాలు గత 50 సంవత్సరాల నుండి బీసీలకు ఏ విధంగా మోసం చేస్తూ వస్తుందో వివరిస్తూ బీసీ వర్గాలకు విద్య, వైద్యం, ఉద్యోగాల కోసం భారతీయ జనతా పార్టీ మాత్రమే పనిచేస్తుందని తెలియజేసుకుంటూ రేపటి బంద్కు అందరూ స్వచ్ఛందంగా మద్దతు తెలిపాలని తెలియజేశారు. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నేడు ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి రేపటి రాష్ట్ర బంద్కు బీసీ నాయకులు ఇచ్చినటువంటి బంద్కు పూర్తి మద్దతు తెలుపుతూ మరి 1977లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి అధికార దాహంతో ఈ దేశంలో తాము మాత్రమే పాలించాలనేటువంటి కుట్ర కుతంత్రాలను ఎమర్జెన్సీ విధించి ఈ దేశ ప్రజలను ఒక భయోత్పత్తానికి సృష్టించడం జరిగింది. మరి 1977 అనంతరం ఇందిరాగాంధీని భారతదేశ ప్రజలు ఓటమి చెందిస్తే 1979లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఈ దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకొని బడుగు బలహీన వర్గాలకు విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సామాజిక పరంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో
ఆనాటి మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉండి బీసీ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఆ యొక్క పార్లమెంటరీకి సంబంధించినటువంటి విపి మండల్ గారిని నియమించి ఈ యొక్క కమిషన్ను ఏర్పాటు చేసి బీసీలకు ఒక మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తే దీన్ని పూర్తిగా వ్యతిరేకించినటువంటి ఇందిరాగాంధీ దేశంలో కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి దేశంలో అల్లకల్లోలం సృష్టించి ఈ యొక్క బీసీ కమిషన్ను అడ్డుకోవడం జరిగింది. ఆనాడు ఎంతోమంది విద్యార్థులను బలిదానం చేసుకోవడం ఇందిరాగాంధీ ప్రభుత్వం వల్లనే, ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ వల్లనే జరిగిందనేటువంటిది మనమందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వాన్ని కూలదోసి 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏర్పాటు చేసి బీసీ కమిషన్ను పూర్తిగా వ్యతిరేకించి ఆ యొక్క బిల్లును పక్కన పెట్టడం జరిగింది. 1984లో ఇందిరాగాంధీ హత్య అనంతరం రాజీవ్ గాంధీ కూడా ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఉన్న తర్వాత ఆ యొక్క బిల్లును ఎన్నిసార్లు చెప్పుదామన్నప్పటికీ కూడా వారు తిరస్కరించడం జరిగింది. మరి 1990లో జనతాదళ్ పార్టీతో పాటు అనేకమైనటువంటి మిత్రపక్షాలను కలుపుకొని విపి సింగ్ గారు ఆనాడు భారత ప్రధానమంత్రిగా ఉండి మొదటి ఎజెండాగా బీసీ బిల్లును, బీసీ కమిషన్ను ఆమోదిస్తున్నామని తెలపగానే దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించినటువంటి కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేసింది అనేటువంటిది ప్రజలందరూ గమనించాలని కూడా మేము తెలుపుతున్నాం. ఈ యొక్క జనతాదళ్ ప్రభుత్వం నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఆనాడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు కూడా దాని చైర్మన్ గా వ్యవహరించారు. అప్పుడు బీసీలకు మద్దతుగా ఉండి బీసీ బిల్లును పాస్ చేయడానికి ఆనాడు కూడా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు 85 మంది బీసీ బిల్లుకు ఆమోదం తెలపడం కూడా ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవన్నీ తెలిసినాక కూడా నేడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ చేస్తానని చెప్పి ప్రజలను తప్పుదో పట్టించి 42% ఏ లెక్కన ఇస్తానని మీరు చెప్పిరో మీరు ప్రజలకు తెలియజేయాలి. కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తూ ఎన్నికలు పెడితే ఓటమి పాలైతామని ఈ యొక్క 6 గ్యారెంటీలు అమలు కాదు, ఈ ఎన్నికల్లో ప్రజలు మొత్తం తిరస్కరిస్తారని తెలిసి కాలయాపన చేస్తూ హైకోర్టు అని, కమిషన్ అని, సుప్రీంకోర్టు అని కూడా మీరు కాలయాపన చేయడం సరికాదనేటువంటిది ప్రజలు గమనించాలి. మరొక విషయం, 1980 జనాభా ఆధారిత ప్రకారం సుప్రీంకోర్టు సూచనల ప్రకారం కూడా 22% ఎస్సీ ఎస్టీలకు, 22% ఎస్సీ ఎస్టీలకు, 27.5% బీసీలకు 1980 జనాభా లెక్కల ప్రకారం 50% కంటే మించకుండా కమిషన్ ఏర్పాటు చేసి ఆ రోజు కూడా బీసీలకు 27.5% గురించి చెప్తే మరి ఇప్పటికి కూడా ఎలాంటి బిల్లులు పెట్టకుండా కాంగ్రెస్ అప్పటి నుంచి కూడా ఎలా తీసుకొచ్చిందో మీ అందరికీ చెప్పడం కోసం ఈ యొక్క గణాంకాలు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ 1980 నుంచి చేసినటువంటి దాన్ని మద్దతు, బీసీలకు మద్దతు ఇస్తూనే ఇప్పుడున్నటువంటి దేశ ప్రధానమంత్రి బీసీ, దేశంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రుల్లో 27 నుంచి 28 మంది బీసీ మంత్రులు ఉన్నారు. మరి అదేవిధంగా దేశవ్యాప్తంగా తీసుకుంటే కనుక 12 మందికి పైన ఈ దేశంలో బీసీ ముఖ్యమంత్రులకు చోటిచ్చింది భారతీయ జనతా పార్టీ మాత్రమే అనేటువంటిది కూడా ప్రజలు గమనించాలి. అభివృద్ధి పనులను పూర్తి చేయడంపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంతని పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. మంతని పాతపాల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉషా ఇంటర్నేషనల్ లిమిటెడ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో మహిళా కుటుంబ శిక్షణ మరియు ఉత్పత్తి కేంద్రం సెంటర్ను కలెక్టర్ ప్రారంభించారు. increase in our
ఎప్పుడు డ్యామేజ్ అయినా కానీ మంచి టౌన్లో డార్క్ స్పాట్ అనేది ఉండాలి. ఇల్లు కొన్ని దూరం ఉన్నాయి కదా, మధ్యలో కావాలంటే ఇంకా డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఏమన్నా? ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల సిపిఐ పార్టీ కార్యాలయం దగ్గర కామ్రేడ్ కర్ణాటక కృష్ణయ్య స్తూపం వద్ద కృష్ణయ్య చిత్రపటానికి పూలదండ వేసి నివాళి అర్పించారు. అనంతరం పార్టీ జెండాను రాష్ట్ర కంట్రోల్ బోర్డు చైర్మన్ మహమ్మద్ మౌలానా ఆవిష్కరించి 27వ వర్ధంతి సభను జరుపుకున్నారు. సభలో నాయకులు మాట్లాడుతూ కర్ణాటక కృష్ణయ్య సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించి ఎన్నో ఉద్యమాలు నడిపిన గొప్ప నాయకుడని అన్నారు. जोहार कामरेड कर्नाटक कृष्णయ్య గారికి, जोहार कामरेड कर्नाटक कृष्णయ్య గారికి, जोहार कामरेड कर्नाटक कृष्णయ్య గారికి, जोहार कामरेड कर्नाटक कृष्णయ్య గారికి. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. जोहार कामरेड कर्नाटक कृष्णయ్య గారికి, जोहार कामरेड कर्नाटक कृष्णయ్య గారికి, భారత కమ్యూనిస్ట్ పార్టీ. గారు ఎర్ర జెండా వర్ధిల్లాలి, ఎర్ర జెండా భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఎప్పుడో ఒకప్పుడు అది వెంటాడుతూనే ఉంటది. చాలా మంది చూస్తున్నాం, పదవి లేకపోతే వెంటనే ఎందులో అవకాశం ఉంటుందా వెతుక్కుంటా ఉంటాం. మళ్ళీ ఆ పడవ మునిగిపోయింది. మనం చాలా చూస్తున్నాం. ఏ పార్టీ కూడా శాశ్వతంగా లేదు, ఒక మన పార్టీ తప్పితే ఏ పార్టీ కూడా. అది ఇవాళ ఒక రోజు ఉంటుంది అధికారంలో, అందులో కొంతమంది ఇది అధికారం ఉందా అందులో చేస్తారు, మళ్ళీ అది అధికారంలో అయిపోయింది. ఇక ఒకసారి లైన్ తప్పినాడికి ఎన్నిసార్లు లైన్ తప్పుతాడు. ఒకసారి గీత దాటిన తర్వాత ఎన్ని గీతలైనా దాటుతాడు, వాడికి ఏం పర్లేదు. దానికి కాకపోతే నైతికత పోయింది. అదేవిధంగా ఆ పార్టీలు కూడా పోతాయి. కానీ మన పార్టీ 100 ఏళ్ళు రేపు డిసెంబర్ 26న చేస్తున్నాం. మీ మీద కూడా పెద్ద బాధ్యత. చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి కామెడి కృష్ణయ్య గారు. వారిని మనం ప్రతి సంవత్సరం గుర్తు చేసుకోవటం అంటే వారు ఏ ఆశయం కోసం అయితే పనిచేశారో ఆ ఆశయాన్ని పరిపూర్తి చేసేదానికోసం మనం అందరం కూడా ముందుకు పోవటమే వారికి అర్పించేటువంటి నిజమైనటువంటి నివాళి. ఇప్పుడే సాంబశివరావు గారు చెప్పినట్టు ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 100 సంవత్సరాలైంది. భారత గడ్డ మీద మరి ఏ రాజకీయ పార్టీ కూడా 100 సంవత్సరాలు మనగడిగినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ 100 సంవత్సరాలు ఉందంటే కమ్యూనిస్ట్ పార్టీ దేశ రాజకీయ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని ఈ దేశంలో అనేకమైనటువంటి ప్రజలకు హక్కులు సాధించి పెట్టినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ. అటువంటి పార్టీని ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది ఎన్నికల్లో గెలవటానికో అధికారం రావటానికి కాదు. ఈ దేశం యొక్క ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉన్నవాడు లేనివాడు అనేటువంటి తారతమ్యాలు లేనటువంటి ఒక కొత్త సమాజాన్ని కావాలని మార్క్సిజం అనేటువంటి సిద్ధాంతం ఆధారంగా ఒక మహత్తరమైనటువంటి లక్ష్యంతో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. ఆ లక్ష్యాన్ని సాధించేంత వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. దీన్ని మరింత ముందుకు తీసుకుపోయేదానికోసం ఇవాళ దేశం ఎదుర్కొనేటువంటి ప్రధానమైనటువంటి సమస్యల నేపథ్యంలో మన పార్టీ మరింత ప్రజా సమస్యల మీద ముందుకు పోయేదానికోసం ఆ 100 సంవత్సరాల స్ఫూర్తిని తమ్ముడు కర్ణాటక కృష్ణయ్య గారు లాంటి అనేక మంది అమరవీరులు ఈ పార్టీ కోసం చేసినటువంటి త్యాగాల్ని, చరిత్రని, కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలుగా చేసినటువంటి పోరాటాలని భవిష్యత్ తరాలకి తెలియజెప్పేదానికోసం 100 సంవత్సరాల వేడుకల్ని అఖిల భారత స్థాయి ముగింపు మన ఖమ్మంలో వచ్చే డిసెంబర్ 26న మనం నిర్వహించుకుంటున్నాం. ఆ కార్యక్రమం కూడా తర్వాత మన నాయకులు చెప్తారు. ఆ లక్ష్యాలన్నింటినీ పరిపూర్తి చేస్తూ
ఈ పోరాట వారసత్వాన్ని కర్నాటి కృష్ణయ్య గారు లాంటి అమరవీరుల యొక్క పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకి అందిద్దాం. ఆ లక్ష్య సాధన కోసం మనం అందరం పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ కాబట్టి కర్నాటి కృష్ణయ్య గారికి అరుణారుణ విప్లవ జోహార్లు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రయాణికుల రక్షణ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడం కోసం రామగుండం పోలీసు ఆధ్వర్యంలో శుక్రవారం రామగుండం రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు రామగుండం రైల్వే స్టేషన్లో సోదాలు నిర్వహించి అనుమానితులను చెక్ చేశారు. సందర్భంగా రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రామగుండం సిపి అంబర్ కిషోర్ జు, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరికని ఏసీపీ మడత రమేష్ ఆదేశాల మేరకు రామగుండం రైల్వే స్టేషన్ తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రయాణికులను భద్రత కల్పించడం, రైల్వే మార్గం ద్వారా అక్రమ రవాణాను అరికట్టడం, గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఈ సెర్చ్ చేయడం జరిగిందన్నారు. వీళ్ళతో है ना आदमी ऑलरेडी ये लगेज किसका है? आपका है? दिखाओ उतार Small checking is going on here.
Open कीजिए please. Cooperate with the police. गाने का तो नीचे ऊपर लगाइए ना, ऊपर लगाइए, यहाँ पे लगाइए। आपको सपोर्ट करना, आपको खाने के आइटम में तो पहले होल्ड इन हैंड। कितने देर से दीवार में అందరికీ నమస్కారం అండి. నేను రామగుండం ఇన్స్పెక్టర్. ఈరోజు మరో సిపి రామగుండం గారు మరియు డీసీపీ పెద్దపల్లి గారు ఏసీపీ పెద్దపల్లి గారి ఆదేశానుసారంగా ఈరోజు రామగుండంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ సర్చ్ చేయడం జరిగింది. దీనికి మా సర్కిల్ స్టాఫ్ అలాగే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ సిబ్బంది మరియు జీఆర్పీ నుండి వాళ్ళ సిబ్బంది అలాగే డాక్ స్క్వాడ్ మరియు వీడియో టీమ్ తోటి ఈరోజు రైల్వే స్టేషన్ అంతా కూడా తనిఖీ చేయడం జరిగింది. గాంధీ రవాణా పైన మరియు మిగతా వాటిపైన కూడా మేము అంతా కూడా చెక్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి కోఆపరేట్ చేసిన మా సిబ్బందికి అలాగే స్టేషన్ మాస్టర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయ సమీపంలోని రాజు రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి మంచిర్యాల వెళ్తున్న ఓ కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. మంటల్లో కారు పూర్తిగా కాలి బూడిదైంది. కారులో ప్రయాణిస్తున్న 4 ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
బీసీ రిజర్వేషన్లపై బీజేపీ 2 నాలుకల ధోరణి అని డిమాండ్ చేసిన పెద్దపల్లి జిల్లా కార్యదర్శి వయ్యాకయ్య అన్నారు. బీసీలకు 42% బీజేపీ 2 నాలుకల ధోరణిగా వ్యవహరిస్తుందని, అరెస్టు చేసినంత మాత్రాన ఉద్యమాలు ఆగవని, సమస్యల పరిష్కారం ఒకటే మార్గమని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం రోజు చలో రాజ్భవన్ కార్యక్రమంలో గవర్నర్కు మెమోరాండం ఇవ్వడానికి వెళ్లిన సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకత్వానికి టైం ఇవ్వకుండా వారు నిరంకుశంగా అరెస్ట్ చేయడం ఖండిస్తున్నామన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గోదావరికని పట్టణం మెయిన్ చౌరస్తాలో సిపిఐఎం ఆఫీస్ నుండి 50 మందితో గాంధీ చౌరస్తా ర్యాలీ నిర్వహించారు. చట్టసభల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. పోరాడదాం బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు. జిందాబాద్ సిపిఎం. పోరాడదాం రిజర్వేషన్లు ఇవ్వాలి. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. ఎన్ని రకాల ఉన్నది రైట్ అన్నా నిన్న జిల్లా కమిటీలో కొన్ని నిర్ణయాలు జరిగినాయి. ఆ నిర్ణయాలు సెక్రటరీ సభ్యులుగా ఉన్నటువంటి కుమారస్వామి చెప్తారు. ఎందుకంటే ఆ లాభం ఉండదు, దాంట్లో ఏమి ఇది ఉండదు, అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు జిల్లా సెక్రటరీ మాట్లాడు లాస్ట్ ఏంటంటే ఎక్కడ చూస్తారా? అప్పటికి అనేక సార్లు మీకు చెప్పుకుంటూ ఒక నిమిషం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఏదైతే హామీ ప్రకటించిందో ఆ హామీ ప్రకారం అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్ర గవర్నర్కు, రాష్ట్రపతికి మరి 6 నెలల క్రితం పంపించినప్పటికీ అది బీజేపీ ప్రభుత్వం దాన్ని అమలు కాకుండా, చట్టం చేయకుండా దాన్ని పక్కన పెట్టేసిన పరిస్థితి ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పల్లెలు, గ్రామాలు అభివృద్ధికి మరి ఆటంకంగా ఉన్నాయి. ప్రజాప్రతినిధులు లేకపోవడంతో, కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్ 3000 కోట్లు రాకపోవడంతో అభివృద్ధి కుట్టుబడుతున్న పరిస్థితితోటి జీవో 9 తీసుకొచ్చి ఇవాళ గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికలు జరపడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ హైకోర్టులో మరి బీసీ రిజర్వేషన్లకు ఆటంకం కల్పిస్తూ కొంతమంది వ్యక్తులు వేసిన దానికి మరి హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిన పరిస్థితి ఉంది. దీన్ని సవాల్ చేస్తూ మరి సుప్రీంకోర్టు వేసినప్పటికీ సుప్రీంకోర్టు కూడా ఇవాళ హైకోర్టు పరిధిలోనే దీన్ని పరిష్కరించుకోమని సుప్రీంకోర్టు కూడా ఇవాళ చెప్పిన స్థితిలో సిపిఎం పార్టీ మరి ఇవాళ చలో రాజభవన్ కార్యక్రమం పెట్టింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి, వాళ్ళు చట్టం చేయాలి, వాళ్ళకు చట్టబద్ధత కల్పించాలి స్థానిక ఎన్నికలు అని సిపిఎం పార్టీ ముందుగానే 2 రోజుల నుండి గవర్నర్ గారి టైం అడిగినప్పటికీ ఇవ్వకపోవడంతో ఇవాళ సిపిఎం పార్టీ అగ్రనాయకత్వం, రాష్ట్ర నాయకత్వం చలో రాజభవన్ కార్యక్రమం పెడితే ఇవాళ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి లాఠీ చార్జ్ చేసి ఇవాళ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించిన పరిస్థితి ఉంది. గవర్నర్ కూడా ఇవాళ ఒక నిరంకుశ విధానాన్ని, ఇవాళ తప్పుడు విధానాన్ని అవలంబిస్తున్న పరిస్థితి ఉంది. అందుకోసం ఇవాళ సిపిఎం పార్టీ ఇవాళ రాష్ట్ర నాయకత్వాన్ని అరెస్టు చేసిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్దపల్లి జిల్లాలో కూడా నిరసన, ఇవాళ గవర్నర్ యొక్క తీరుకు నిరసనగా ఇవాళ సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ కూడా 42% అమలు చేయాలని, అరెస్ట్ అయిన కాంగ్రెస్ను వెంటనే విడుదల చేయాలని, ఇవాళ గవర్నర్ యొక్క మొండి వైఖరిని విడనాడాలని, దాన్ని చట్టబద్ధత 42% అమలు చేసేంత వరకు కూడా సిపిఎం పార్టీ భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తుంది. ఒకవైపు బీజేపీ ప్రభుత్వం ద్వంద్వైఖరిని అవలంబిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరి 42% అడ్డుకుంటూ అమలు కాకుండా చూస్తూ రేపు 18వ తారీఖు నాడు
మరి బీసీ సంఘాలు ఇచ్చే మరి బంధుకు మద్దతుగా ప్రకటించడం అనేది ద్వంద్వ వైఖరి. ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగానే బీసీ సంఘాలే కానీ రాజకీయ పార్టీలు అన్ని వర్గాల మేధావులు కూడా ఇవాళ బీజేపీ వ్యతిరేకంగా పోరాటం చేయాలి. అందుకోసమే చాలా స్పష్టంగా చెప్పింది, ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా 42% అమలు కోసం పోరాటం చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని మేము ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి మరి మేము తీసుకెళ్లి మరింత ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సందర్భంగా సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ తెలియజేస్తూ ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ కోసం బీసీ సంఘాలు ఇచ్చిన రాష్ట్ర బంద్కు బీజేపీ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరకు హనుమంత్ గౌడ్ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల్ల మహేష్తో కలిసి మేరకు హనుమంత్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ సాధ్యాసాధ్యాలు పరిశీలించుకుని ఎన్నికల్లో హామీ ఇవ్వడం మూలంగా ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. బీసీల రిజర్వేషన్పై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆ తప్పును బీజేపీపై పెట్టాలని చూస్తోందన్నారు. ఇరువురాల శివ గారు జనగాం మండలం గోదావరి జనరల్ సెక్రటరీ గారు. ఈరోజు బీసీ కుల సంఘాలు రేపు బంధు పిలుపు ఏదైతే ఇస్తుందో దానికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ మద్దతు తెలుపుతూ మేము బీసీ రిజర్వేషన్స్ను సమర్థిస్తూ వారికి మద్దతు తెలుపుతున్నాం. భారతీయ జనతా పార్టీ అడ్డుకున్నది అది కోర్టు, భారతీయ జనతా పార్టీ కోర్టు సొంతం కాదు, జడ్జి సొంతం కాదు. విచిత్రమైనటువంటి దుష్ప్రచారం మా మీద కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. ఇది చాలా తప్పు. భారతీయ జనతా పార్టీ భారతదేశంలో బీసీలను అన్ని వర్గాలను ఒకే తాటి మీద తీసుకొచ్చేటువంటి దమ్ము ఒక భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ఇవాళ బీసీ నాయకుడు, బీసీ ప్రధానమంత్రి, బీసీ రాష్ట్రపతి ఎస్సీ, ఇంతకుముందు ఇప్పుడు ఎస్టీ. మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ గారు అయ్యారు, డాక్టర్ లక్ష్మణ్ గారు అయ్యారు, బండి సంజయ్ అయ్యాడు. ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే బీసీలను కులపరంగా వర్గపరంగా పరిపాలన సౌలభ్యం కొరకు అన్ని ఏ శాతం ఉండాలని చూసేది ఒక భారతీయ జనతా పార్టీ. కాబట్టి మా మీద దుశ్వాసాలు బంద్ చేయాలి. ఇది బాగుండదు. మళ్ళా మేము కూడా 42% ఎట్టిచ్చినావో ఇవ్వాలి, నువ్వే ఇవ్వాలి, నువ్వు ఎట్ట చేస్తావో నువ్వు హైకోర్టు పోతావు, సుప్రీంకోర్టు పోతావు, పోయి చేయాలని చెప్పి మేము మీ మీద చేస్తాం. మేము మద్దతు తెలుపుతున్నాం రేపు కుల సంఘాల బంధువులకు. మిత్రులందరికీ నమస్కారం. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఇచ్చినటువంటి రాష్ట్ర బంద్కు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మరియు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి గారి ఆలోచనలతో సూచనలతోటి పూర్తి మద్దతు చేయాలని చెప్పేసి నిన్న జరిగినటువంటి పెద్దపల్లి జిల్లా పదాధికారుల సమావేశంలో నిర్ణయించడం జరిగింది. కావున రేపు యొక్క బంద్కు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతిస్తూ ఉంది. అయితే ఇక్కడ అందరూ ఈ యొక్క బంద్కు మద్దతిస్తున్నామని చెప్పేసి అంటున్నారు. ఒకటే విషయం, ఈరోజు తూతూ మంత్రంగా ఒక జీవోను తయారు చేసి కేవలం ఎన్నికల పేరుతోటే బీసీలకు రిజర్వేషన్లు అంటూ ఒక రకమైనటువంటి హడావిడిని సృష్టించి కాంగ్రెస్ ప్రభుత్వము ఎటువంటి ఆలోచన చేయకుండా సాధ్యాసాధ్యాలు గుర్తించకుండా జీవోను తీసుకొచ్చి త్వరితగతినే ఏ రోజైతే ఎలక్షన్ నోటిఫికేషన్ అనుకుంటారో అదే రోజు ఈ యొక్క జీవోను
పెట్టడము చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. కాంగ్రెస్ పాలన ఏ రకంగా ఉన్నదని చెప్పేసి మన అందరం కూడా గుర్తించాల్సినటువంటి విషయం. కేవలము ఈ జీవో నిలబడదు, కోర్టులోకి వెళ్తే ఎట్లాగూ పోతుంది, వాళ్ళకు సంబంధించిన సామాజిక వర్గంతో ఈ యొక్క కేసును వేసేసి దాన్ని కోర్టులో స్టే వచ్చే విధంగా చేసినటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళే. ఈరోజు ఎలక్షన్లలో ఓడిపోతామనే అక్కసుతో, ప్రజలలో వ్యతిరేకత ఉన్నదనే అక్కసుతో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి రాబోయే కాలంలో బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు సాధ్యాసాధ్యాలను ఈ యొక్క కింది స్థాయిలో వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సర్వే ద్వారా సమగ్రమైనటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకొని ఈ యొక్క రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలయ్యేటట్టు విధంగా కాంగ్రెస్ పార్టీ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి రేపు జరగబోయేటువంటి బంద్లో వ్యాపార వాణిజ్య సంఘాలన్నీ కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపి ఈ యొక్క బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈ నెల 18న శనివారం బీసీ సంఘాల బంద్ పిలుపులో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరు బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పిలుపునిచ్చారు. బీసీల రాజ్యాధికారం, విద్యోగాల కోసం బీసీ సంఘాలు కోరుతున్నాయి. బీసీ పక్షాల న్యాయమైన కోరిక నెరవేరేందుకు బీసీ సంఘాలు ఇచ్చిన బంద్లో మంతని నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. రేపు అనగా 18వ తేదీన బీసీ సంఘాల బంద్ పిలుపును జయప్రదం చేయాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ బంద్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులను కోరుతా ఉన్నాను. మరి ఈ బంద్కి మంథని నియోజకవర్గ ప్రజలు సహకరించాలని, బీసీల రాజ్యాధికార హక్కు కోసం, విద్యా ఉద్యోగాల కోసం ఏదైతే కోరుతా ఉన్నాయో బీసీ సంఘాలు, బీసీల పక్షాన న్యాయమైనటువంటి కోరిక నెరవేరేందుకోసం తెలంగాణ రాష్ట్ర బంద్లో మంథని నియోజకవర్గ వ్యాపారస్తులందరూ కూడా సహకరించాలని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ బంద్ విజయవంతం అవుతుందని ఆశిస్తూ ఉన్నాను. జై బీసీ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.